పూర్ణిమ విశాఖపట్నం అడ్వకేట్ని. అలాగే బార్ కౌన్సిల్ వాళ్ళు ఈరోజు ఆ మహిళపై జరిగిన దానికి నిరసనగా ఈరోజు పిలిపించారు. అదేవిధంగా ఐలు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టేట్ కమిటీ మెంబర్ని మేము కూడా మా సంఘం నుంచి వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో వచ్చాము. ఒక మహిళకి ఇలా అన్యాయం జరిగిందన్నప్పుడు రావడం అనేది సహజం. కానీ ఎప్పుడు మహిళకి ఏం జరిగినా ఒక న్యాయవాదులుగా మేము ముందుంటాము. న్యాయవాదులుగా న్యాయం జరగాలనేది మహిళని కాదు, దేశంలో ఏం జరిగినా మేము ముందుంటాము, వాళ్ళు వ్యతిరేకంగా నిలబడతాము. కానీ ఇక్కడ ఒక మహిళ న్యాయవాది చదువుతున్న అమ్మాయికి జరిగింది కనుక మేము నిరసనకు వచ్చాము, బెయిల్ వ్యతిరేకిస్తున్నాము అన్నది అయితే పొరపాటు. అలా కాదు, బెయిల్ మేము విశాఖపట్నం నుంచి ఎవరు ఇవ్వము, మేమైతే యాక్సెప్ట్ చేయము, బెయిల్ అలాంటి వాళ్ళకి ఇవ్వము. ఒక లా స్టూడెంట్స్ అయి ఉండి దేశం కోసం ఆలోచించాల్సిన, చట్టం కోసం ఆలోచించాల్సిన పిల్లలే ఇలా తప్పుదోవ పడుతున్నారంటే వాళ్ళ మీద పడుతున్న ప్రభావం ఏంటి, ఏ రకమైన ప్రభావం ఈరోజు విద్యార్థుల మీద పడుతుంది. వాళ్ళు ఇంజనీరింగ్లా లేకపోతే రీసెంట్గా బెంగాల్లో డాక్టర్ మీద జరిగింది, ఆ డాక్టర్ మీద ఇన్సిడెంట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద చేయాలని అలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. అంటే ఈ రకమైనవన్నీ మహిళల మీద జరుగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో హింస పెరుగుతుంది మహిళల పైన. మీరు రీసెంట్ సర్వే ఎన్సీఆర్టీ సర్వే చూసుకుంటే ఈ 10 ఏళ్ళలో డబుల్కి 3 అయింది. అంటే మీరు ఏదైతే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటాము అని చెప్తున్నారో ఆ ప్రభుత్వం చర్యల ప్రకారం చేయట్లేదు ప్రభుత్వం. అవి చేయలేనప్పుడు హింస పెరుగుతుంది కదా, తగ్గుతుంది. ఎందుకు దొరుకుతుంది? నిర్భయ కంటే పెద్ద ఘటన జీవితంలో ఉండదేమో అనుకున్నాం 2014లో. కానీ నిర్భయ కంటే దాన్ని మించినవి చాలా జరుగుతున్నాయి. అంటే కారణం ఏంటి? ఆ చట్టం అనేది సరిగ్గా పనిచేయట్లేదు. ఆ చట్టాన్ని అమలు చేయాల్సింది మేము కాదు, న్యాయవాదులుగా. కానీ ప్రభుత్వం అమలు చేయాలి, ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి. ఆ చట్టంలో ఎక్కడ లూప్ హోల్స్ జరుగుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుందని ప్రభుత్వం చూడాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పోర్న్ వీడియోలు 14,14,000 వీడియోలు పోర్న్ జరుగుతున్నాయి. అన్ని వీడియోలు విచ్చలవిడిగా రోడ్ల మీద వదిలేసి పిల్లలు చూడకూడదు, ఇలాంటివి చేయకూడదు అంటే ఎక్కడ అవుతుంది, ఎక్కడ జరుగుతుంది? అవి ఎందుకు ఆపట్లేదు? ప్రభుత్వం చేతిలో మొత్తం నెట్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. మణిపూర్ ఘటన జరిగితే 2-3 రోజులు, వారం రోజులు అక్కడ ఇంటర్నెట్ లేకుండా చేసిన వాళ్ళు ప్రభుత్వం ఈరోజు ఈ పోర్న్ వీడియోలు ఆపలేకపోతుందా? అంత చేతకాని ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా? ఈ పోర్న్ వీడియోలు అనేది చాలా వరకు కారణం ఈ రిలేటివ్ జరగడానికి అని చెప్తున్నాం. మెయిన్ కారణాన్ని వదిలేసి హింస జరిగింది కదా వాళ్ళు చంపియండి, ఉరి తీసేయండి, లేకపోతే ఇది అని చెప్పేసి, లేకపోతే అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చేస్తాము అంటే ఇలా ఎన్ని చట్టాలు జరిగితే ఎన్నిటికి ఇస్తారు? ఇంకొకటి జరగకుండా ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం అనేది మా నుంచి ప్రశ్న. మేడం, ఇప్పుడు సోషల్ మీడియా ఏదైతే ఉందో, సోషల్ మీడియా ప్రభావం చాలా వరకు ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రేరేపిస్తుంది. అయితే సోషల్ మీడియా మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? సోషల్ మీడియా ఎక్కడ జరుగుతుంది? పోర్న్ వీడియోలు అని కదా వస్తుంది సోషల్ మీడియా. ఇప్పుడు అందులో పోర్న్ వీడియో వస్తున్నాయి. సోషల్ మీడియాలో హనీ ట్రాప్, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో చాలా వరకు హనీ ట్రాప్ జరుగుతుంది. చాలా వరకు ఆడపిల్లలను కూడా దాంట్లోనే మెసేజ్లు పెట్టి ప్రలోభ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి ఇప్పుడు సోషల్ మీడియా ఉనండి, ఇలా పోర్న్ వీడియోలు మిగతావన్నీ గవర్నమెంట్ అండర్లోనే కదా ఉన్నాయి. గవర్నమెంట్ అండర్లో నడుస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళే కదా బ్యాన్ చేయాల్సింది. అలాంటి వీడియోలు ఏమున్నాయో ఒక పోలీసు వాళ్ళకి గవర్నమెంట్కి కష్టమా తీయడం? ఎన్ని వీడియోస్ ఇలాంటివి ఉన్నాయి, లేకపోతే ఇలాంటివి ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మొన్న రీసెంట్గా కలకత్తా జరిగిందండి. అమ్మాయి పేరు చెప్పకూడదని కోర్టు చెప్పింది కానీ బయటికి చెప్పట్లే. సో ఆ అమ్మాయి ఘటన జరిగిన తర్వాత ఆ అమ్మాయి వీడియోని ఎవరైనా రిలీజ్ చేశారని కొన్ని లక్షల మంది సర్చ్లోకి వెళ్ళారంట గూగుల్లో. అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. ఒక రేప్ జరిగింది, వాళ్ళతో అమ్మాయి మీద దుర్ఘటన జరిగిందని చెప్పి ఒకవైపు బాధపడుతుంటే కొంతమంది సర్చ్ చేసే ఉన్నారు. అంటే ఏ రకమైన మైండ్ సెట్కి వెళ్ళిపోతున్నారు ప్రజలు? అంటే ఇలాంటి మైండ్ సెట్ ఎందుకు వస్తుంది అనేది మన ప్రభుత్వం క్లియర్గా ఆలోచించాలి. ఇలాంటివి జరుగుతున్నాయి రెగ్యులర్, ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. అవి ఏం చర్యలు అంటే ముందు ఇలాంటివి ఆపేయాలి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వాళ్ళని ఆపాలి. అలాగే మహిళల మీద, ప్రత్యేకించి మహిళల మీద హింస జరుగుతుంది. ఏ రకం అంటే మహిళ ఎలా ఉండాలి అనేది కొంతమంది డిక్టేట్ చేస్తున్నారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, కొంతమంది సినీ యాక్టర్లు అవనియండి, కొంతమంది అన్నపూర్ణ లాంటి వాళ్ళు కొంతమంది మనం మాట్లాడుతూ 6 తర్వాత మహిళలకి ఏం పని అని అడుగుతున్నారు. ఆమె 6 తర్వాత కోర్టులోనే మేము ఉంటామండి, ఒక్కోసారి బెయిల్ అవ్వకపోతే 6-7 అయిపోద్ది కోర్టులోనే. సో ఇంకో మహిళ పనిచేసిన ఇంకా 6-7 అవుతుంది. సో ఆ టైం లోపు వచ్చేయాలి. లేకపోతే ఎందుకుంటారు మహిళలు? ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇలా ప్రలోభించడానికి కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. అది ఎంత తప్పుడు మాటలు. అంటే ఆడవాళ్ళు దానికి తప్ప ఇంక దేనికి పనికిరామా? ఈరోజు భూమిలో సగమైన మేము దేనికి తక్కువయ్యాము? మగవ పురుషుడి కంటే ఏ విషయంలో మేము తక్కువ? సంపాదన తక్కువ, చదువు తక్కువ, దేంట్లో తక్కువ? అలాంటిది ఇంకా తక్కువ చేసి చూసి ఈ బట్టలు వేసుకుంటే మహిళ మంచిది, ఈ బట్టలు వేసుకుంటే మంచివి కావు, ఈ టైప్ ఆఫ్ దాడి కూడా జరుగుతుంది కదా. అది కూడా దాడే కదా మహిళల మీద. కొంతమంది అంటారు అమ్మాయి సరైన బట్టలు వేసుకోవడం కనుక అమ్మాయి మీద రేప్ చేశారు. అది ఎంత తప్పుడు ఆలోచన. సో ఇలాంటివి జరుగుతున్న వాటిని వ్యతిరేకించాలి. దీనికి వ్యతిరేకంగా మొత్తం అందరూ కలిసి మేము న్యాయవాదులుగా మేము ముందుంటాము. అలాగే మీడియా
అవనివ్వండి, ప్రభుత్వం అందరూ కలిపి చేయాలి. ఇంకొక మహిళకి ఎలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాన్ని మేము ప్రేమించిన వ్యక్తిని నమ్మించి నలుగురితో గ్యాంగ్ రేప్ చేయించే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రేమ పట్ల ఇప్పుడున్న యూత్ ఏ విధంగా ఉండాలంటారు? ప్రేమ అనేది అదొక ఎమోషన్ ఇద్దరి మధ్య ఉండాలి. కానీ అది వాడు అమ్మాయిని బెదిరించి నువ్వు ఎలాగైతే పెళ్లి చేసుకుంటా నేను చేసుకోను అని చెప్తున్నాడు అంటే అదే చెప్తున్నాను. మీరు ఎట్టి చూసినా కోణం ఎక్కడికి వస్తుందంటే మహిళ దీనికి తప్ప దేనికి ఉపయోగపడదు అని. ప్రేమ అనేసరికి అమ్మాయి అట్రాక్ట్ అవుతుంది. సో పెళ్ళి అని చేసుకోవాలనుకుంటుంది. అలా టైంలోని ఇలా చేయడం అనేది తప్పు. ఒక మనిషిగా ఆయన చేసింది చాలా తప్పు. కానీ మిగతా వాళ్ళు కూడా ఆలోచన ఉండాలి. ఇది ప్రేమ పేరుతో ఇలా జరుగుతుంది అనేది జాగ్రత్త ఉండాలి. ఆ ఇమోషన్స్ కూడా ఈరోజు ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా అలాంటి వాటిని కామెంట్ చేయడం అంటే ప్రేమ గురించి ఎవరూ కామెంట్ చేయలేము. అలాంటి కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఈ పేరుతో ఇలా చేయడం అయితే తప్పు. మహిళ అనేది కించపరచడం వల్ల ఇవి జరుగుతున్నాయి అనేది మా ఒపీనియన్.